నీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ఎవరికి లేని భాగ్యం మాకు ఇచ్చారు ప్రభువా. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి మీకే వందనాలయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. స్తుతులు ప్రభువా, స్తుతులు నాయన, స్తుతులు నాయన. కుటుంబానికి ఇచ్చిన రక్షణను బట్టి, కుటుంబానికి ఇచ్చిన క్షేమమును బట్టి యేసయ్యా నీకే స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములు నాయన. కలువరి సిలువలో నీవు చేసిన త్యాగమును బట్టి నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. దినదినమున కాపాడుచున్న వాడానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రం. నా ధ్యానం, నా ప్రాణం నీవేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవేసయ్యా. ఒకసారి చెప్తామండి చేతులెత్తి. నా ప్రాణం, నా ధ్యానం నీవేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవేసయ్యా. చప్పట్లు కొడదాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. నీ దివ్య తేజం. నా జ్ఞానం, నా ప్రాణం నీవేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయ వీరుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే.
కొలిచిన బహుధీరుడా, నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచువాడవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నీవే. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నడచిన బహుశూరుడా, నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నడచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతిరేఖలు. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతిరేఖలు. కారు చీకటిలో కనువరి కిరణమై కరిగించినావు, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వివరింపతరమా. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. చేతులెత్తుదాం. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో
నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. తండ్రి నీ కొందనాలు, స్తోత్రములయ్యా, స్తుతులయ్యా, స్తోత్రార్హుడా, స్తుతుల మధ్యలో నివాసము చేయు తండ్రి, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములయ్యా. మా రక్షకుడా, మా విమోచకుడా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా, మా స్తుతుల సింహాసనము పైన మీరు ఆసీనులుగా ఉండండి అయ్యా. మా మధ్యకి దిగి వచ్చిన దేవ, మాతో ఉన్న దేవ, మమ్మలను బలపరచుచున్న తండ్రి, నీ సన్నిధిలో ఉన్న బిడలను ఆదరించండి అయ్యా, బలపరచండి తండ్రి. నీ కృపకు పాత్రులగునట్లు సహాయము చేయండి తండ్రి. నీ సన్నిధిలో ఉన్న సంతోషమును ఆనందించగలిగిన, అనుభవించగలిగిన కృప మీరు మాకు దయచేయండి అయ్యా. మా స్తుతులు అంగీకరించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందని స్తుతులతో దుర్గములను స్థాపించగలిగిన నీవు అపవాది కోటలను కూల్చి అయ్యా బలమైన దుర్గముగా మా పక్షమున మీరుండమని మా రక్షకుడైన యేసయ్య నామము పేరట ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డకి మంచి ఆరోగ్యం దేవుడిచ్చును గాక. అద్భుత రీతిగా దేవుడు మనందరినీ ఆయన సన్నిధిలోనికి నడిపించారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నానండి. ఆయన సన్నిధిలో ఈ రీతిగా ఉన్నానంటే అది దేవుని కృప, దేవుని వాత్సల్యము, దేవుని దయ మాత్రమే. ఆయన సన్నిధిలో ఈ రీతిగా నిలబడి ఉన్నానంటే అది దేవుని కృప. నా గొప్పతనం, నా బలము, ధనము, జ్ఞానం ఏమి కాదు. దేవుని దయ వలన దేవుడు సజీవంగా నిలిపిన కారణాన్ని బట్టే ఆయన సన్నిధిలో ఈ రీతిగా మీ ముందు నిలబడడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనందరికి ఆయుష్ ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆరోగ్యం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున సజీవముగా నిలిపిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఇదంతా దేవుని కృపే అన్న వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆయన మాత్రమే స్తుతి నందదగిన దేవుడు, స్తుతుల మధ్యలో నివాసము చేయగలిగిన వాడు, స్తోత్రార్హుడు, కీర్తనీయుడు. ఆయన మాత్రమే ఆరాధనీయుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి చేరి వచ్చిన ఆత్మీయులైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. మరి గడిచిన కాలంలో మన గ్రామంలో జరిగినటువంటి సువార్త, క్రీస్తు సువార్త ఉజ్జీవం,
ఆ సభ మంచిగా మహిమకరంగా జరగడానికి దేవుడు కృప చూపించారు. ఆశ్చర్యకరంగా దేవుడు జరిగించాడు. ఏమండి, మేమైతే ఒకటే చేసాం, ప్రార్థన చేశాం, నీ కార్యాలు మీరు జరిగించండి అయ్యా, మా స్థితులు గతులన్నీ ఎరిగిన దేవుడవు, మీరే నడిపించండి అన్నప్పుడు దేవుడు రమ్మగారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి నిజంగా మేము నమ్ముతున్నాము. ఈ పరిచర్యలో కొంతమంది యవన బిడ్డలను లేవనెత్తుతున్నాడు, బలపరుస్తూ ఉన్నాడని అమ్మగారు ఈ డేటు పెట్టుకోకముందే, క్షమించండి, పెట్టుకున్న తర్వాత ఎలా జరిగించాలి, ఎలా ముందుకు వెళ్ళాలన్నప్పుడు మేము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపెడుతూ కనిపెడుతూ ఉండగా మరి అమ్మగారు చెప్పారు, దేవుడు 2 బిడ్డలను ఎన్నుకున్నాడండి, దేవుడు వారి ద్వారా కార్యాలు జరిగిస్తూ ఉన్నాడన్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అయ్యా ఎవరయ్యా అని చెప్పి కనిపెడుతూ ఆ వాగ్దానాన్ని బట్టి, ఆ దర్శనాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా ఏమండి, దేవుడు ఆశ్చర్యకరంగా తన బిడ్డలను వాడుకున్నాడు. ఆ బిడ్డలను దేవుడు నిండారులుగా దీవించును గాక. దేవుని పని చేస్తూ ఉంటే ఏదో ఒక కీడు వెనకాల వెంబడిస్తూనే ఉంటుంది, ఏదో ఒక కీడు తలపెడుతూనే ఉంటుంది. భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు విజయాన్ని ఇస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు మార్గాన్ని సరళము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటే దేవుని పని జరుగుతుందంటే అక్కడ అపవాది పని కూడా ప్రారంభించబడతా ఉంటుంది. కానీ తుదకు ఏమండి జరిగేది విజయం ఎవరిదంటే దేవునిదే. ఆమెన్ చెప్పండి ఒకసారి. దేవుని బిడ్డలదే. ఆమె దేవుడు ఆ బిడ్డలను మరింతగా బలపరుచుకుని తన పరిచర్యలో వాడుకొనును గాక. ఎంత కష్టపడ్డారో, ఎంత ప్రయాసపడ్డారో, ఖర్చు పెట్టారో అంతకు నూరంతల ఫలము దేవుడిచ్చును గాక. ఆమె నాకు అనిపించిందండి, ఎంత ఖర్చు పెడుతుంటే, ఎంత ప్రయాస పడుతుంటే ఇదంతా దేనికోసం అనిపించింది. దేవుడు ఆ రోజు మాట్లాడాడు. ఆయన వాక్యం చెప్తూ ఉండగానే వెనక కూర్చొని నా కళ్ళమ్మటే కన్నీళ్ళు వచ్చేసి, నా కన్నీళ్ళు ఆగలేదు, నేను ఏడ్చేసి వెనకాలండి. ఎందుకంటే అది చాలా సంతోషం, తట్టుకోలేక ఏడ్చేసా. హల్లెలూయా. ఒక్కసారిగా చూస్తే అసలు ఒక్క రూపాయి అయితే ఇక్కడికి రాలేదు. ఏంటి ప్రభువా ఈ ప్రయాస, ఎందుకు ఖర్చు, ఎట్లా, ఎందుకు అరేంజ్మెంటు? అయ్యా నాయనా ఇది వృధానేనంటావా, వ్యర్థమేనంటావా అని అంటే దైవజనులు ఏం చెప్పారో తెలుసండి, అందరూ ఎవ్వరు నీకు సహాయం చేయరు. ఏమండి, నీ తల్లి, నీ తండ్రి, నీ పిల్లలు ఎవ్వరు నీకు మేలు చేయరు, తోబుట్టులు ఎవ్వరు మేలు చేయరు, కానీ దేవుడు అన్ని విషయాల్లో మేలు చేస్తారని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు భూమి విషయంలో, పశువుల విషయంలో, పని విషయంలో, పంట విషయంలో, ఏమండి అన్ని విషయాల్లో, కుటుంబ విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి, దేవుడు మేలు చేస్తానని చెప్పి దైవజనులు చెప్పారు. అవునండి. దీని వెనకాల ఇంకో బలమైన మాట చెప్పారు. ఏంటంటే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు తప్ప నీ మేలు కోరుకునేది ఎవడు లేడు అన్నారు. తర్వాత దైవజనులు ఏం చెప్పారు తెలుసా? ఈ మేలులన్నీ పొందుకున్నటువంటి నీవు, నేను, మనం ఏం చేయాలి తెలుసా? మనందరం నీ తోటి వారికి ఆత్మీయంగా మేలు చేయాలన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా చేస్తామండి ఆత్మీయంగా మేలు? ఎలా మేలు చేస్తాం మనం? నీ పక్కనున్న వాళ్ళకి మేలు కోరి ఏదైనా సహాయం చేస్తావేమో, ధన సహాయం, మాట సహాయం, ఏదైనా వారి కోసం త్యాగం చేస్తావేమో. ఆత్మీయంగా మేలు ఎలా చేయగలవు? దేవుడు నన్ను బలపరచాడు. ఏంటో తెలుసా? ఒక వ్యక్తికి దేవుని మాట వినిపిస్తే బలపరచగలిగిన, రక్షించగలిగిన, నరకం నుండి తప్పించగలిగిన, జీవము కలిగిన దేవుని మాట అందించగలిగితే ఇదే బలమైన మేలు, ఇదే గొప్ప మేలు, ఇదే నీ జీవితంలో నీవు చేయగలిగినటువంటి గొప్ప మేలు ఏదైనా ఆత్మీయంగా ఉందంటే నీ పట్ల ఒక వ్యక్తికి సువార్త వినిపించబడితే చాలు. ఆమేన్. నాకు చాలా సంతోషం అనిపించిందండి. యవన బిడ్డల ప్రయాస వృధా కాలేదు, ఈ పరిచర్య వృధా కాలేదు, వ్యర్థం కాలేదు. వాళ్ళు రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ మేలు ఎప్పుడు చేస్తానే ఉండాలనుకున్నా. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, ప్రత్యక్షంగా నువ్వు దేవుని వాక్యం ప్రకటించిన అవసరంలా, నువ్వు నిలవబడి సువార్త ప్రకటించే అవసరంలా, ప్రకటించే వారికి సహకరిస్తే చాలు. నీ వల్ల అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకుంటారు, నీ వల్ల అనేక మంది ఆత్మీయంగా బలపరచబడతారు. దేవునికి మహిమ కలుగును గాక.
ఆమె అంటే ప్రత్యక్షంగా మీకు ఏ మేలు ఏ సహాయం నేను చేయకపోవచ్చు, కానీ నీ ప్రయాస నీ కష్టం చూసిన దేవుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఇస్తాడండి. నమ్ముతున్నారు? నమ్ముతూ ఒకసారి చేయొద్దు ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. ఏదో మీ చేత డబ్బులు ఖర్చు పెట్టించడానికి, మీ చేత పేరు సంపాదించుకోవటానికి, మిమ్మల్ని బాగా ఏమైనా విసిగించడానికి కాదు ఈ పరిచర్య. ఎందుకంటే ఇతరులకు మేలు చేయడానికి. ఆమేన్. ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ప్రభువునందు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, ఈ మాట నాతో పాటు చెప్పండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఏమండి, సువార్త పరిచర్యలో సహకరించిన వారి పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయండి? మీ నోటితో మీరే చెప్పండి, ఎక్కడ రాయబడి ఉన్నాయి? ఒకసారి నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట అర్థమైందండి? నువ్వు అక్కడ ఊడ్చిన, నువ్వు అక్కడ చాపలేసిన, నువ్వు అక్కడ శుభ్రం చేసిన, అక్కడ ఏ పని చేసినా, ఇక్కడ కూరగాయలు కోసినా, వంట వండినా, నువ్వు ధనం ఖర్చు పెట్టినా, నువ్వే పని చేసినా, నువ్వేం చేసినట్లు అంటే సువార్త పరిచర్యలో సహకరించినట్లు. ఆమె సహకరించిన వారి పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? రాయబడతాయి అన్న అక్కడ పౌలు గారు రాయబడి ఉన్నాయి. ఆమె హల్లెలూయా. నీ పేరు జీవ గ్రంథమందు రాయబడగలిగిన కృప నీకు కావాలి అంటే దేవుని వాక్యం ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి సహకరించు. అర్థమైందండి నా మాట? ఇది నా సొంత మాట కాదు, దేవుని వాక్యంలో అన్నమాట. పౌలు గారు చెప్తున్నారు, ఆయనకు సువార్త పరిచర్యలో సహకరించిన వారి పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయండి? జీవ గ్రంథంలో. జీవ గ్రంథంలో పేరు రాయబడాలంటే ధనముతో అది రాయించుకోలేం, మంచి పేరుతో రాయించుకోలేం, అధికారంతో రాయించుకోలేం. అది నీవు నా వల్ల కాదు, అది ఎవరి రికమెండేషన్ ద్వారా జరిగే పని కాదు. ప్రభు కృప వలన, ప్రభు దయ వలన, ప్రభు ఇచ్చిన రక్షణ భాగ్యమును పొందుకుని ఆయన పరిచర్యలో ఆయనకు సాక్షులుగా మనము కొనసాగుతూ ఉంటే నమ్మదగిన దేవుడు, మన ప్రయాస చూస్తున్న దేవుడు, నీ కష్టము చూస్తున్న దేవుడు, నీ ఖర్చు పెడుతున్నటువంటి నీ యొక్క ధనమును చూచినటువంటి దేవుడు, నీకున్న ఆసక్తిని చూచినటువంటి దేవుడు,
తన రాజ్య సువార్తను ప్రకటించే విషయంలో నీ ప్రయాస ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఆయన చూస్తున్న దేవుడు, రహస్యమందు చూచు దేవుడు నీకు రహస్యముగా ఆయన ఆశీర్వాదాలు దాచిపెడతాడు. ఆయన రహస్యమందు చూచి ఆయన నీ యొక్క కార్యములను ఆయన వెల్లడి చేస్తాడు. ఆయన ఆశీర్వదిస్తాడండి. ఏదో మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని మీ ముఖస్తుతి చేయడానికి కాదు. నా దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, వారి పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అక్కడ పౌలు గారు చెప్తున్న మాట, నిజమైన సహకారి వాళ్ళు, నిజమైన సహకారులుగా మీరు ఉండి దేవుని రాజ్య ఏమండి గ్రంథములో, ఆ పరిశుద్ధ గ్రంథములో, ఆ జీవ గ్రంథములో ప్రతి పేరు లిఖితములయ్యుండును గాక. ప్రతి పేరు నమోదు చేయబడి ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. అట్టి కృప దేవుడు అందరికీ నీ దయచేయును గాక. హల్లెలూయా. నీకెవ్వరూ నిన్ను బలవంతం చేయరండి. నువ్వు చేయగలిగినంత పరిచర్య చేయగలిగితే చాలు. మనం అది అపోస్తుల కార్య గ్రంథంలో ధ్యానం చేసినప్పుడు సువార్త పరిచర్యలో ఏమండి అప్పుడు ప్రారంభించిన పరిచర్య కొనసాగించడానికి స్థిరచర ఆస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. ప్రభు పని జరిగించండి అయ్యా అని, ప్రభు సువార్తను ప్రకటించండి అయ్యా అని. ఎందుకు తెలుసా? వారు కుటుంబాలను వదిలిపెట్టేశారు. వారు కుటుంబాలను ఏ విధంగా పోషించాలో, ఏ విధంగా ఉండాలో అప్పటి వరకు కుటుంబాన్ని పోషించిన వారు, నడిపించిన వారు, అన్ని విధాలుగా వారిని నడిపించి పోషించి నిర్వహించినటువంటి వారు కుటుంబాలను వదిలిపెట్టి పరిచర్య కోసం వాళ్ళు దేవుని సువార్త ప్రకటించడానికి, దేశములు దాటడానికి, ఏమంటే రాష్ట్రములు దాటడానికి, ప్రాంతములు దాటి వెళుతూ ఉండగా పరిచర్య నిమిత్తం ఆది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేశారంటే ఉన్న ఆస్తులన్నీ అమ్మేసేసారంట, తెచ్చేసి పరిచర్యకి ఇచ్చేసారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం ప్రకటించబడడానికి, సువార్త ప్రకటిస్తున్నటువంటి భక్తులు, అపోస్తులు ఏమండి ఆ ధనము ద్వారా విస్తారమైన సువార్త పరిచర్య చేయగలిగారు. అనేక సంఘాలు కట్టగలిగారు. దేవుని సంఘాన్ని కట్టారు. దేవుని రాజ్యము విస్తరించబడింది. ఇదిగో అలాంటి త్యాగము చేసినటువంటి పేర్లు ఎక్కడున్నాయండి? జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ లోకంలో ఏది సంపాదించినా, ఎంత సంపాదించినా దేనిని మనం తీసుకెళ్ళలేమండి. దేన్ని మనం తీసుకెళ్ళలేం. నిజమన్న వాళ్ళు ఆమెను చెప్పండి. ఏదైనా తీసుకెళ్తామా అండి? తీసుకొని వెళ్ళలేం. నా మనసులో నేను ఒకటే అనుకున్నా. ఇప్పుడు ఇంకో ఆలోచన కూడా వస్తుంది. కష్టపడగలిగినంత కష్టపడి వచ్చిన ధనమంతా సువార్తగా ఖర్చు పెట్టేయాలనిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవుడు చేసే పనే వదిలేయమని చెప్పాడు. నిన్ను పోషిస్తాను, వాడుకుంటాను, నడిపిస్తానని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యకరంగా వాడుకుంటున్నాడు. ఇంకా బహుబలముగా ఆయన చేతిలో బలమైన సాధనముగా దేవుడు వాడుకొనును గాక. అనేక మంది సహకారులను దేవుడు నిలబెట్టును గాక. హల్లెలూయా. ఈ లోకంలో ఏ మేలు చేసినా ఇక్కడతోనే అది ఆగిపోద్దండి. ఇక్కడతోనే అది ఆగిపోద్దండి. ఇక్కడతోనే ఆగిపోద్ది. నువ్వు ఆత్మీయంగా మేలు చేస్తే అది పరలోకంలో కూడా నిలిచి ఉంటుంది. పౌలు గారు ఏమంటారో తెలుసా? ఆయన ప్రయాసపడి కష్టపడి సువార్త ప్రకటించిన తరువాత రక్షించబడిన బిడ్డలను చూసి ఆయన కష్టానికి, ఆయన పడిన ప్రయాసకు ఆయనకి జీతం ఏమీ లేదంటండి. ఆయనకి జీతం ఏమీ లేదంటే ఎవరు జీతం ఇస్తారు? సువార్త ప్రకటిస్తుంటే, పరిచర్య చేస్తుంటే జీతం ఎవరిస్తారండి? మీరు విన్నారో లేదో నాకు తెలియదు. దైవజనులు అభిషేకిస్తూ ఒక మాట పలికారు, మీకు గుర్తుందా? ఈ దైవజనుడు ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి మేలు పొందలేదన్నారు. నిజమేనిది? అబద్ధం అంటారా? ఈ పరిచర్యలో ఇంతకాలంలో ఆర్థిక పరమైన మేలు ఎప్పుడు పొందలా. ఆ మాట ఎక్కడే కాదు, నాకు ఖమ్మంలో ఉన్నప్పుడే చెప్పాడు ఆయన. నేను మీటింగ్స్కి వెళ్తే అక్కడే చెప్పాడు. మొక్క నాకు అసలు ఎప్పుడు తెలియదు. ఫస్ట్ టైం అప్పుడు చూడడం నేను ఆయన.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలియదండి. ఇంకొక మాట చెప్పాడు, ఇంకా అవసరమైతే ఆయన ఇంకా ఖర్చు పెట్టాడు, ఖర్చు అయిపోతాడని చెప్పాడు ఆయన. ఎందుకంటే నేను మీరు మెచ్చుకుంటారని చెప్పట్లా, నా మనసులో ఉన్నది చెప్తే నాకు ఈ ప్రయాసంతా ఈ భారం అంతా తేలిపోయింది. చాలా సంతోషం అనిపించింది. ఆమేన్. ఎప్పుడు స్వార్థం కోసం, ఏమండి స్వనీతి కోసం, ఏమండి స్వపేరు కోసం, అంటే పేరు కోసం ఎప్పుడు పరిచర్య చేయడానికి నేను ఇష్టపడలా. ఈ పరిచర్య ఎందుకు సువార్త అంటే గ్రామము, సంఘము, ప్రతి బిడ్డ ఆత్మీయంగా మేలు పొందాలని. హల్లెలూయా. నిస్వార్థమైన మనసుతో దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా, ఏమండి దేవునికి నా మనస్సు తెలుసు, దేవుడు నాకు తెలుసు, నాకు ఇచ్చిన దర్శనం తెలుసు. దేవుని దర్శనాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నాను కానీ ఏదో సంపాదించాలని, పేరు సంపాదించాలని, ధనం సంపాదించాలని అస్సలు కానే కాదు. నేను అబద్ధం చెప్తే దేవుడే నా పక్షం గుండి నాకు తీర్పు తీర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. నిజంగా యవన బిడ్డలు వచ్చి కొంచెం పరిచర్య కదా అన్నయ్య, ఇది దేవుని పనే కదా, కానుకలు పట్టొచ్చు కదా అంటే చివరి వరకు నా మనసు ఒప్పుకోలా, అస్సలు ఒప్పుకోలేదండి. పరిచర్య చేయండి అయ్యని తెచ్చి పెట్టారు. కిరణపాల్ అన్నయ్య అన్నాడు, తప్పే ఉంది నాన్న, నువ్వు జేబులో వేసుకెళ్ళేది కాదు కదా, వచ్చిన ఆర్కెస్ట్రా వాళ్ళకి వీళ్ళందరికీ ఖర్చులు ఉన్నాయి కదా, పడితే తప్పే ఉంది అని నా ఆలోచన ఏంటి. ఒకవేళ ఏమైనా అవిశ్వాసం వచ్చేస్తుంది అంటావా, ఇట్లా మనుషుల మీద ఏమైనా ఆధారపడతానంటావా అనిపించింది. తర్వాత అనిపించింది, వీళ్ళ చేయకూడదు ఉంటే వీళ్ళ పేర్లు కూడా జీవగ్రంథం అందు రాయబడి ఉంటాయి కదా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లా 3వ ప్రయాణం చేస్తూ ఉండగా పౌలు గారు 3 భయంకరమైన ప్రయాణాలు చేశారండి. సువార్త ప్రయాణాలు. యెరూషలేము పట్టణము మొదలుకొని ఆయా ప్రాంతాలలో, ఇదిగో ఈ కొరింథు, ఎఫెసు, ఫిలిప్పు, రోము, ఈ పట్టణాలన్నీ ఆయన కాలినడకన తిరిగి పరిచర్య చేశాడు. ఓడల ద్వారా ప్రయాణం చేసి రోమా వెళ్ళాడండి. ఆయన చివరి కోరిక ఏంటంటే ఏది ఏమైనా రోమా పట్టణం వెళ్ళాలన్న ఆశ ఆయనకి. హల్లెలూయా. ఇప్పుడు మనం యెరూషలేము ఎట్లా వెళ్ళాలి చూడాలని అనుకుంటున్నామో, ఆయన రోము పట్టణం వెళ్ళి రోములో సువార్త ప్రకటించాలన్న ఆశ ఆయనకు ఉండేది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని అంత భయంకరంగా ఆశ కలిగి ఉన్నాడు? అది అసాధ్యమైనటువంటి పని కదా. అప్పటి కాలానికి ఏమని నీరో చక్రవర్తి రోము పట్టణాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు. రోముని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే నీరో చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. నీరోకు ముందు ఎవరు పరిపాలన చేశారంటే అలెగ్జాండర్ చేశాడు. హల్లెలూయా. అలెగ్జాండర్కు ముందు ఎవరు చేశారంటే అష్షూరు చేశాడు. హల్లెలూయా. అంతకుముందు ఎవరు చేశారంటే పారసికపు సామ్రాజ్యం చేసింది. తర్వాత అంతకుముందు ఎవరంటే బబులోను సామ్రాజ్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు రాజ్యాన్ని రెండు భాగాలకి విడిపోయినటువంటి యోధా రాజ్యానికేమో యెరూషలేము రాజధానిగా ఉంది, ఇశ్రాయేలు రాజ్యానికేమో సమరయ పట్టణం రాజధానిగా ఉంటే ఈ 2 రాజ్యాలు చెరకెళ్ళిపోయినాయండి. ఇశ్రాయేలు రాజ్యమేమో అష్షూరు చెరగా తీసుకొని వెళ్ళాడు, యోధా రాజ్యాన్నేమో బబులోను రాజు వచ్చి చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు. బబులోను తర్వాత అష్షూరుని బబులోను సామ్రాజ్యము తరువాత అష్షూరు పైకి లేచింది. అష్షూరును పరిపాలన చేస్తున్నటువంటి రాజును దేవుడు పడగొట్టి పారసికపు రాజును దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. బబులోనును అష్షూరును జయించి పారసికపు సామ్రాజ్యము స్థాపించబడింది. అప్పుడు అర్తహషస్త, దర్యావేషు అన్న రాజులు పరిపాలన చేశారు. వీరి తరువాత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ దేశాలను చెరక తీసుకొని వెళుతూ ఉండగా ప్రపంచాన్ని చుట్టుముట్టాడు అలెగ్జాండరు. తరువాత నీరో ప్రపంచాన్ని ఏలుబడి చేసిన సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం అన్నది?
గ్రీకు సామ్రాజ్యం. తరువాత గ్రీకు సామ్రాజ్యాన్ని కొట్టివేసి దాన్ని జయించి ఓడించి, అంటే ప్రపంచాన్నే జయించినటువంటి అలెగ్జాండర్ గ్రీకు సామ్రాజ్యాన్ని నేలమట్టము చేసి నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్యము పైకి లేవనెత్తబడింది. యేసయ్య పుట్టిన కాలంలో నీరో చక్రవర్తి రోమ్ పట్టణాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు. భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి వ్యక్తి. ఇదిగో ఎలాంటి వ్యక్తి అంటే చాలా క్రూరమైనటువంటి వ్యక్తి. హల్లెలూయా. యెరూషలేములో యేసయ్య పుట్టాడు. యెరూషలేములో సువార్త జరుగుతూ ఉంది. పరిసర ప్రాంతాలలో దేవుని వాక్యము ప్రచురించబడతా ఉంది, సువార్త విస్తరించబడతా ఉంది. ఇదిగో యేసు ప్రభు సువార్త పరిచర్య ప్రారంభించిన తరువాత 3 సంవత్సరాల ముందు నీరో చక్రవర్తి రోమునికి అధికారిగా నియమించబడ్డాడు. రోము చక్రవర్తిగా ఏలుతున్నాడు. అప్పటి వరకు 3 సంవత్సరాల వరకు ఎలాంటి ఈ క్రైస్తవుల మీద దాడి చేయడం కానీ, క్రైస్తవులకి ఏ విధమైన హానికరంగా ఉండలేదు ఆయన. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడో, ఆరోహణమై వెళుతూ ఉండగా శిష్యులు మేడగదిలో శక్తిని పొందుకొని తరువాత సువార్త ప్రకటిస్తూ ఉండగా, సంఘము విస్తరిస్తూ ఉండగా, ఆ సంఘాన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి ఇలాంటి సువార్తను ఆపివేయాలన్న ధోరణిలో ఉన్నటువంటి సౌలు దమస్కు వెళ్ళడం, దేవుని చేత దర్శనాన్ని పొందుకోవడం, రక్షణ పొందడం, మరలా దేవునికి సాధనముగా సువార్తగా ప్రకటించడానికి అనేక పట్టణాలు తిరగడం, దేవునికి సువార్తకునిగా పౌలు మారిపోయిన తరువాత ఆయనకున్నటువంటి ఆశ ఏంటంటే, ఆయన అనుకున్న ప్రాంతాలన్నీ తిరిగేశాడు. రోము పట్టణంలో కూడా ఆ పట్టణాన్ని రక్షించాలని పౌలు గారు ఆశ కలిగి ఉన్నాడు. రోమ్ పట్టణం వెళ్ళడానికి దేవుడు ఏ విధంగా మార్గం తెరిచాడో తెలుసా? కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు, కొన్నిసార్లు దేవుడు నడిపిస్తాడు. ఆయన నడిపించిన రీతిగా నడవగలిగితే నీ పట్ల ఉన్న దర్శనం నెరవేర్చబడుతుంది, నీ పట్ల ఉన్న ప్రణాళిక నెరవేర్చబడుతుంది. ఆయనకున్నది ఒకే ఒక ఆశ, చివరి ఆశ, రోములో సువార్త ప్రకటించాలి. రోమ్ పట్టణానికి వెళ్ళాడండి. ఎట్లా వెళ్ళాడు తెలుసా? ఒక నైట్ అంతా పడవ ప్రయాణం, కొన్ని దినాలు సముద్రములో ప్రయాణం చేసి రోమ్ పట్టణం వెళ్ళాడు. వెళ్ళే ప్రయాణంలో చాలా ప్రమాదాలు జరిగాయి. వాడ బద్దలైపోయింది. విషపాము ఒక విషపూరితమైన పాము కరిచింది. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఏ హాని జరగలేదు ఆయనకి. హల్లెలూయా. రోములో సువార్త ప్రకటిస్తే అక్కడ సంఘాన్ని కట్టి వచ్చిన తరువాత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే నీరో చక్రవర్తికి తెలిసింది. నీరో చక్రవర్తికి తెలిసిన తరువాత రోములో ఉన్నటువంటి రాజనగరికి నుప్పంటించి, రాత్రికాల సమయంలో రాజ్యానికి నుప్పంటించి మంట పెట్టేసేసి ఆ పట్టణాన్ని కాల్చేసాడంట. నీరో చక్రవర్తి ఏం చేశాడండి? పట్టణాన్ని కాల్చేసేసాడు. అతను ఉన్నటువంటి రాజకోట మాత్రమే మిగిలి ఉంది. పట్టణం కాలిపోతూ ఉంటే సైనికులకి రోమ్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి నివాసులందరికీ ఏమని ప్రకటన చేశాడో తెలుసా? ఇదిగో ఎక్కడి నుండో వచ్చినటువంటి పౌలు అనబడినటువంటి వ్యక్తి ఈ రోమ్ పట్టణంలో క్రైస్తవులను తయారు చేశాడు, క్రీస్తు బిడ్డలను తయారు చేశాడు. ఇదిగో వాళ్ళే ఈ పట్టణాన్ని కాల్చేసేసారు అని చెప్పి పుకారు చేసి వ్యతిరేకత తీసుకుని వచ్చేసేసి క్రైస్తవుల పైన భయంకరమైన దాడి చేశాడంతా. ఇదిగో ఇదే నీరో చక్రవర్తి ఏం చేశాడంటే, ఒక స్తంభానికి మనుషులను, విశ్వాసులను కట్టి తారుపోసి నుప్పంటి చంపేశాడంట. ఒక గ్రౌండ్లో విశ్వాసులను వదిలేసేసి సింహాలను వదిలిపెట్టి ఆనందంగా చూశాడంటండి, ఆహ్లాదకరంగా చూశాడంట. చనిపోయిన శవానికి బ్రతికున్న బిడ్డలను కట్టి వారు కుళ్ళి చచ్చిపోతుంటే సంతోషించాడంట. అంత వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగిన ఈ నీరో చక్రవర్తి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఈ పౌలు గారిని భయంకరంగా బంధించి శిరఛేదనం చేసి చంపేశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతో మంది త్యాగాలు చేశారు. పౌలు గారు రోమ్ పత్రిక రాశారు. ఈ రోమ్ పత్రిక కూడా మనకి 4 సువార్తలు కదండి. ఈ రోమా పత్రిక కూడా 5వ సువార్త అని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారండి. 5వ సువార్త అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా వేదాంతము కలిగినటువంటి
ఈ పత్రిక చాలా విలువైనది. ఎందుకు విలువైనది అని అంటే, ఇది నిజమైనటువంటి స్పష్టమైనటువంటి సువార్త. మనుషులందరికీ, దేశంలో ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూర్చున్నటువంటి ఏమండి ఏక తాత్పర్యము, దేవుని ప్రేమ, దేవునికి ఉన్నటువంటి ఉద్దేశమును చెప్పుతున్నటువంటి పత్రిక రోమా పత్రిక. ఆమె పౌలు గారు రాశారండి. క్రీస్తు శకం 57వ సంవత్సరంలో రాశారు. 16 అధ్యాయాలు ఉన్నాయి, 433 వచనాలు ఉన్నాయి. గ్రీసు దేశంలో ఉన్న కొరింథీ సంఘము నుండి, దేవుని స్తోత్రం హల్లెలూయా, కొరింథీ సంఘము నుండి ఈ పత్రిక ఆయన రాశాడు. మూలవాక్యం ఒకసారి చదువుతాం. 8:28. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరెవరు ముఖ్య వ్యక్తులు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి. ఈ 4 సువార్తల్లో 4 వ్యక్తులు, 4 బిడ్డలు, 4 సువార్తికులు 4 సువార్తలు రాశారు. ఎవరి గురించి రాశారండి? ఎవరి గురించి రాశారు సువార్తలు? చెప్పాలి. ఎవరి గురించి రాశారు? యేసయ్య గురించి. ఆమేన్. యేసయ్య గురించి 4 సువార్త, యేసయ్యను గురించి రాసినటువంటి సువార్త. ఆ సువార్త ఎవరిని సూచిస్తుంది, ఎవరి గురించి నొక్కి చెబుతుందంటే యేసయ్య గురించి. ఆమేన్. పౌలు గారు ఈ పత్రిక ద్వారా యేసయ్యనే హెచ్చించాడు. ఆమేన్. యేసయ్య గురించి మరింత వివరంగా ఈ యొక్క రోమా పత్రికలో పౌలు గారు రాయడం జరిగింది. మొదట ఆయన ఏమంటాడో తెలుసండి? మొదట ఏమంటాడో తెలుసా? సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. 16వ వచనముల మొదటి అధ్యాయం. దేవునికి స్తోత్రం చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. అంటే ఈ సువార్త ఎవరెవరికి సంబంధించింది, ఎవరెవరికి ప్రకటించబడాలి, ఎవరికి ఈ సువార్త అని అంటే, పౌలయ్య గారిని అడిగితే ఆయన ఏమంటాడో తెలుసండి? మొదటి యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ సువార్త ఎవరికి సంబంధించింది? భూమి మీద నరుడు అనబడిన ప్రతి ఒక్కడికి అవసరమే. ఈ సువార్త ద్వారా అందరూ రక్షించబడాలన్నదే దేవుని ఉద్దేశం. ఆమేన్. సువార్తకున్న గొప్ప బలం ఏంటో చెప్పనండి. యేసయ్య ఎప్పుడు వస్తాను అని యేసయ్య చెప్పాడో తెలుసా? ఎప్పుడు వస్తానన్నాడు తెలుసా? ఒక సూచన చెప్పాడు ఆయన, ఒక గుర్తు చెప్పాడు యేసయ్య. ఏంటిది ఆ గుర్తు అని అంటే, సువార్త భూదిగాంతముల వరకు వెళ్ళాలి. ఆమేన్. అందరికి, ఏమండి, భూమి చివరి వరకు, భూలోకమందంతటా సువార్త ప్రకటించబడును, అప్పుడు అంతము వస్తుందని యేసయ్య చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక తమ్ముడు ఒక మాట అడిగాడు మొన్న, ఇక్కడ ఏదో ఒక ప్రేయర్ చూసుకొని వెళ్ళేటప్పుడు ఒక తమ్ముడు ఒక మాట అడిగాడు. అన్నయ్య, సువార్త లేని వాళ్ళు పరిస్థితి ఏంటన్నయ్య? నరకానికి వెళ్ళిపోతారు కదా వాళ్ళు. అసలు సువార్త తెలియని ప్రజలు ఏంటిదన్నయ్య అని అంటే, ఆల్రెడీ సువార్త ఉద్యమం ప్రారంభించబడింది. ఆమేన్. సువార్త ప్రారంభించబడింది. ఎక్కడ? ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, భయంకరమైన ప్రాంతాలలో పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. ఒరిస్సాలో సువార్త ప్రారంభించిన దినాన గ్రహైమ్ స్టెయిన్స్ అన్న కుటుంబాన్ని, ఏమండి, పాస్టర్ గారి పిల్లలను సజీవ దహనం చేసేశారు. కారు మీద పెట్రోల్ పోసి నిప్పంటించేసేశారు. అక్కడ సువార్త ఉజ్జీవం విస్తరించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి భయంకరమైన ప్రాంతాలలో దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారికి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటన జరుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సువార్త భూమి అందంతట ప్రకటించబడిన తరువాత దేవుడు వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నమ్ముతావా, నమ్మవా, రక్షణ పొందుతావా, పొందవా, అది నీ ఇష్టం. అది నీ ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి,
భక్తులు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత కష్టపడ్డారు సువార్త ప్రకటించడానికి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో, ఎలా మరణించాడో, మరణానికి వెనక ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని చిత్తమును తెలియజేస్తూ ఈ యొక్క పత్రికను పౌలు గారు రాశారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పౌలు గారు ఏమండి, ఆ పౌలు గారితో పాటు సహా పరిచర్య చేసినటువంటి బిడ్డలు ఈ యొక్క గ్రంథంలో మనకి కనబడుతూ ఉన్నారు. ఆమె ఒక వ్యక్తి ఎలా రక్షించబడాలి, ఎలా నీతిమంతుడిగా తీర్చబడతారు, ఎలా పరిశుద్ధపరచబడతారు, ఎలా పరలోకానికి చేర్చబడతారు, ఏమండి ఒక బిడ్డ రక్షణ ఎలా పొందాలి, రక్షణ పొందిన బిడ్డ ఎలా నీతిమంతుడిగా తీర్చబడతాడు, ఎలా పరిశుద్ధపరచబడతాడు, ఎలా దేవుని రాజ్యానికి చేరాలో ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ పత్రికలో పౌలు గారు రాసినటువంటి సందర్భాల్లో ప్రత్యేకముగా రక్షణ గురించి, నీతి గురించి, పరిశుద్ధత గురించి, పరలోకం గురించి ఈ పత్రికలో రాయబడి ఉంది. ఆయన ఏమంటాడంటే రక్షణ పొందడానికి ఖర్చు పెట్టాం సర్లా, ఆయన ఉచితంగా రక్షణ ఇచ్చాడు. ఇంకా ఆయనే ఖర్చు అయిపోయాడు. విలువైన రక్తాన్ని ఆయనే వెల చెల్లించాడు. క్రయధనముగా ఆయన రక్తం చెల్లించాడు. ఆయన ధనవంతుడయ్యుండి నిన్ను నన్ను పరలోక సంబంధమైన ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడంట. చప్పట్లు కొడతాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే రక్షణ ఫ్రీగా వచ్చింది మనకి. దాని వెనక నువ్వు నేను చేసిన త్యాగం ఏమీ లేదు, నువ్వు నేను చేసిన గొప్పతనం ఏమీ లేదు, నీవు నేను చేసిన త్యాగాలు, గొప్పతనాలు, ప్రయాస, పని ఏమీ లేదండి. మనం నమ్ముకున్నామంతే. అది దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. హల్లెలూయా. రక్షణ ఉచితంగా తీసుకున్నారా, ఎవరైనా ఖర్చు పెట్టి తీసుకున్నారా? చెప్పండి ఒకసారి. రక్షణ పొందడానికి మీరు ఏమైనా ఖర్చు పెట్టారా? ఏమైనా వెల చెల్లించారా? లేదు లేదు, అందరూ ఫ్రీగానే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన విలువైన రక్తం మన కోసం ధారపోసాడు. ఆ విలువైన రక్తం ఎక్కడ దొరకదు, ఎక్కడ దొరకని గొప్ప రక్షణ, నిత్య జీవం ఇవ్వగలిగినటువంటి రక్షణ ఉచితంగా యేసయ్య ఇచ్చాడు. హల్లెలూయా. మనలను పరలోకంలో ధనవంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి ధనవంతుడయ్యుండి ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చి నీ కోసం నా కోసం ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తము కార్చి మనకి విమోచన, క్రయధనం, మూల్యము చెల్లించి మనల్ని విడిపించి పరలోకములో మనము ధనవంతులుగా ఉండడానికి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి దరిద్రుడయ్యాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతి, ఒక మనిషికి నీతి ఎట్లా వస్తుందండి? నీతి ఎలా వస్తుంది అంటే పౌలు గారు వివరంగా చెప్పారు ఈ గ్రంథంలో. ఏ వ్యక్తి అయినా నీతిమంతుడు ఒక్కడు లేడు, అసలు ఎవ్వడూ లేడు అంటాడు ఆయన. కానీ ఆయనే అంటాడు, క్రీస్తు కృప వలన ఎవడైతే నమ్ముకొని ఒప్పుకొని రక్షణ పొందుకొని ఆయన రక్తమును ఆశ్రయిస్తాడో వానిని ఏమండి కృప వలన నీతిమంతులుగా దేవుడు తీరుస్తూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే మనుషుల నీతి ఎట్లా ఉందంటే యెషయా గ్రంథంలో దేవుని దైవజనులు చెప్పారు. దేవుడు చెప్పాడు, మీ నీతి క్రియలు మురికి కొట్టలాగా ఉన్నాయి అంటాడు ఆయన. మీ నీతి ఎలాంటిదండి? మీ నీతి ఎలాంటిది? మురికి గుడ్డ లాంటిది. మీ నీతి ఎలాంటిది? సమాధి లాంటిది అన్నాడు యేసయ్య. మీ నీతి ఎలాంటిది? పైనే కడిగిన పాత్ర లాంటిది. మీ నీతి ఎలాంటిది? రూపం బాగానే ఉంది, హృదయం వ్యాధి కలిగినది అంటాడు. ఏంటిది? మనుష్యుల నీతి ఎలాంటిదండి? ఇది నీతి లోపల కుళ్ళు ఉంటుంది, బయటికి సుందరముగా అలంకరించబడి ఉంటుంది. సమాధి బయట ప్లేట్ చక్కగా ఉంటుంది, లోపల వాసన కొడుతుంది, కంపు కొడుతుంది. మరి కంపు పోవాలంటే, ఈ మలినము తొలగించబడాలంటే, ఈ కుళ్ళు వాసన పోవాలంటే ఇదిగో ఆయన రక్తమును ఆశ్రయించు. ఆయన పరిశుద్ధమైన రక్తము ఆ ఘోరమైన వ్యాధి నుండి నిన్ను విడిపించడానికి ఆయన రక్తము కార్చాడు. నీకు సువాసన ఇవ్వడానికి ఆయన రక్తము కార్చాడు. నీ పాపము నుండి, శాపము నుండి నిన్ను విడిపించడానికి, సమస్త దుర్నీతి నుండి విడిపించడానికే ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా నిన్ను పరిశుద్ధపరచడానికే, నీతి మంతులుగా తీర్చడానికి ఆయన పరిశుద్ధమైన రక్తం నీ కోసం నా కోసం ధారపోయబడి. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన నీతిమంతులుగా తీరిస్తే మనం నీతి కలిగి ఉంటామండి. ఒకవేళ నీ నీతిమంతుడును అని ఒకవేళ నేను అనుకుంటే నన్ను నేనే మోసం చేసుకుంటా ఉన్నా. నా నీతి క్రియల వలన కాదు, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను అని అనుకోవటం వల్ల కాదు. ఇది ఆయన కృప, ఇది ఆయన త్యాగము, ఇది ఆయన కార్చిన రక్తము. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. చూడండి, ఒకసారి చూడండి 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయము 22 నేను చదువుతున్నాను. అది క్రీస్తు యేసు నందలి విశ్వాస మూలమైనది, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అది యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనది, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, అట్టి స్థితిలో ఉన్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నమ్ము ప్రతి వారు ఆయన కృపచేతనే యేసు క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతి కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడునయ్యుండుటకు ఆయన ఎలా అలాగు చేసును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రీస్తు న్యాయమును బట్టియా కాదు, విశ్వాసమును బట్టియే. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యుడు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్య జనులకు దేవుడు కాడా? అవును, అన్య జనులకును దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగా, నీతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నమ్ముకొనుట ద్వారా నమ్ముకున్న వారిని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడంట. ఆయన రక్తమును బట్టే మనకు నీతి కలుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నామండి? ఎలా తీర్చబడి? క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడి ఇప్పటి కాలమందు తన నీతి కనపరచబడి నిమిత్తము తాను నీతిమంతుడు యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతుగా తీర్చువాడునయ్యుండుటకు ఆయన అలాగు ఆయన రక్తమును ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారిని నీతిమంతులుగా దేవుడు తీరుస్తూ ఉన్నారు. రక్తమును విశ్వసించాలి, రక్తమును ఆశ్రయించాలి, రక్తమునందు నివసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి ఒకసారి. రక్తమును ఎందుకు విశ్వసించాలి, రక్తమును ఎందుకు ఆశ్రయించాలి అని అంటే, ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తము కార్చబడడానికి కారణం ఏంటంటే మనకి విమోచన క్రయధనముగా వెల చెల్లించాడు ఆయన రక్తం. బలలో ఎందుకు ప్రవేశించాలో తెలుసండి? దీని విలువ తెలవక చాలా మంది, దీనికి ఉన్న యోగ్యత తెలవక, దీనికి ఉన్న ప్రాముఖ్యత తెలవక, దీనిలో ఉన్న శక్తి తెలవక చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారండి. చాలా మంది తొలగిపోతూ ఉన్నారు. బల్లారాధన అంటే ఎంత సులకనో తెలుసండి. ఒక ఫంక్షన్ ఏదైనా, ఏదైనా ఒక బలహీనత ఏదైనా వచ్చేస్తే బల్లారాధన అయినా మానేస్తారు, కానీ దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడట్లేదు. ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు. నువ్వెక్కడికి వెళ్తే నీకు నీతి దొరికిద్దండి. నువ్వెంత ఖర్చు పెడితే నీకు నీతి దొరికిద్దండి.
ఏ స్థలానికి వెళ్తే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీలో ఉన్న పాపం తొలగించబడద్ది. ఎక్కడెక్కడికి వెళ్ళినా నీకు నీతి కలగదు. క్రీస్తు యేసులు నందలి రక్తము నందలి విశ్వాసము ద్వారా, ఆయన కార్చిన రక్తమును ఆశ్రయించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఒక రక్షణ పొందిన బిడ్డ బల్లారాధన తప్పిపోకూడదు. రక్షణ పొందిన బిడ్డలు అప్పుడే దేవునిలో ఆత్మీయంగా పుట్టిన బిడ్డతో సమానం, ఒక పసిబిడ్డతో సమానం అండి. పసిబిడ్డ మాట్లాడద్దా, లేచి నడిచిద్దా, లేచి పనులు చేస్తుందా? ఏమండి, తన ఇష్టం వచ్చినట్లుగా తిరిగిద్దా? తన ఇష్టం వచ్చింది తింటదా? తినదో, లేవదో, నడవదో, అడగదు కూడా. మరి ఎట్లా ఆకలి తీర్చబడుతుంది? ఇదిగో దేవుని సన్నిధి, ఆమె అదిగో తల్లి ఒడి, అదిగో తల్లి ఆరాటం, తల్లికి ఉన్నటువంటి ఆసక్తి, తల్లికున్న ప్రేమ. హల్లెలూయా. ఎప్పుడు ఆకలి వేస్తుందో, ఏడుపుకి కారణం ఏంటో, ఏడుపు వెనకాల ఉన్న బాధ ఏంటో తల్లి గమనించిద్దండి. తల్లి వల్ల బిడ్డ ఎట్లా ఎదిగిద్దో, దైవ సన్నిధిలో రక్షణ పొందిన బిడ్డలు అట్లా ఎదగాలి. దేవుని సన్నిధికి, దేవుని బల్లకు, దేవునికి దూరం అది క్షేమము కాదు. అందుకే తప్పిపోయిన గొర్రె కోసం యేసయ్య పరుగులు ఎత్తుకొని ఎందుకు వచ్చాడో తెలుసా? దానికి ప్రమాదం ఉందని. చిన్న బిడ్డను మంచం మీద వదిలేసి బయటికి వెళ్ళి నువ్వు పని చేసుకుంటుంటే ఒకవేళ వాడు మెలుగు వచ్చి ఏడుస్తుంటే కంగారు పడి లోపలికి వెళ్తావు. ఎందుకో తెలుసా? ఏడుస్తున్నాడని కాదు, వాడు డొల్లుకుంటూ కింద పడిపోతాడేమో అని, ఒకవేళ పడిపోయాడేమో అని. హల్లెలూయా. శత్రువు పొంచి ఉన్నాడండి. నువ్వు రక్షణ పొందినటువంటి క్రొత్తగా జన్మించిన శిశువు, నువ్వు క్రొత్తగా జన్మించినటువంటి బిడ్డవు. నువ్వు ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఏ తీర్మానం చేసుకోవాలో, ఏ విధంగా నడవాలో తెలియనప్పుడు సహవాసంలో ఉండాలి. తల్లి ఒడిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, వాక్యం నేర్చుకోవాలి, సహవాసం కలిగి ఉండాలి. కొత్తగా రక్షణ పొందినటువంటి బిడ్డలు ఏం చేశారండి? వాళ్ళు అపోస్తలుల బాధ యందును, సహవాసమందును, ప్రార్థనల యందును, ఏమండి రొట్టె విరుచుట యందును వాళ్ళందరూ కూడా ఎడతెగక ఉన్నారంట. చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ పొందిన తరువాత, రక్షణ పొందిన వారు రక్షణ పొందేం కదా అని, రెక్కలు వచ్చినాయి కదా అని చెప్పి ఎగిరిపోయే బిడ్డలకు ఉండకూడదు. దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదు, సహవాసానికి దూరం అవ్వకూడదు, సన్నిధికి దూరం అవ్వకూడదు. ఈరోజు రక్షణ పొందిన బిడ్డలే, అనుభవం కలిగిన వారే దేవుని సన్నిధిలో ఏమండి ప్రభు బల్లకి, సహవాసానికి దూరం అయిపోతున్నారు. దయచేసి మరి ఒకసారి మీ అందరి ఆత్మీయ మేలు కోరే బిడ్డగా మనవి చేస్తా ఉన్నా. బల్లారాధన ఉన్నప్పుడు పడిపోయేంత పరిస్థితి ఉన్న డొల్లుకుంటూ ఎవరితోనైనా మోసుకుంటానైనా దేవుని సన్నిధికి వచ్చేయి. ఈ రక్తము ద్వారానే నీకు విమోచన, ఈ రక్తన ద్వారానే నీకు నీతి. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి చాలా సందేహాలు ఉంటాయి. అయ్యా, నెల నెలేనా, అసలు నువ్వు రోజు తీసుకుంటానన్నా తీసుకోవచ్చు. హల్లెలూయా. వారం కూడా తీసుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదండి. అపోస్తుల కార్యం మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు ప్రతిరోజు ఇంటింటా తిరిగి బల్లారాధన ఇచ్చారంట. అసలు ఖాళీ లేరంట వాళ్ళు. అంటే వాళ్ళు వేల మందులండి, అందుకనే రౌండ్ వేసి వచ్చేసరికి నెల తిరిగి వచ్చేసేదేమో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పత్రికలో పౌలు గారు అద్భుతమైనటువంటి సారాంశం ఇచ్చాడండి. ఇది ఒక వ్యక్తికి అని చెప్పడానికి లేదు. ఆమె ఎవరెవరికి? మొదటి యూదులకి, తర్వాత గ్రీసు దేశస్తులకి, అన్యులకి. హల్లెలూయా. చివరికి అంటాడండి ఆయన, ఎవరు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ ఈ రక్షణ సిద్ధంగా ఉందంటాడు. ఆమె ఎవరికి? నువ్వు ఏ దేశంలో ఉన్న ఏ వ్యక్తివైనా, ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ రక్షణ కలిగి చేయడానికి ఈ సువార్త ఏమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి 3 అధ్యాయాలలో పాపం చేస్తే కలిగే పర్యాసనము గురించి, అంటే పాపం వల్ల ఏమో వస్తుందో మొదటి 3 అధ్యాయాల్లో రాయబడి ఉంది. 3:26లో ఆయన అంటాడండి, పాపము వలన వచ్చే జీతము, పాపం చేస్తే ఏమొస్తుంది? మరణము వస్తుంది. ఇది ఇందాక మనం చదువుకున్న అధ్యాయంలో ఏముందంటే, ఏమండి ధర్మశాస్త్ర నీతి ఉంది, అది క్రియల వలన కలిగే నీతి. క్రియల వలన కలిగే నీతి ఏంటి? క్రియ అంటే
ఆజ్ఞలు అనుసరిస్తే, సున్నతి పొందుకుంటే వాళ్ళకి నీతిమంతులు వాళ్ళు. సున్నతి లేనివాడు అన్నింటితో సమానం. సున్నతి లేనివాడు ఏమండి అపరిశుద్ధుడు, వాడు అపవిత్రుడు అన్నమాట. అందుకే దావీదు గారు అంటాడు, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటాడు. ఇప్పుడు సున్నతి ఉంటే వాళ్ళకి రక్షణ పొందినట్టు, సున్నతి ఉంటే నీతిమంతులు, సున్నతి ఉంటే దేవుని బిడ్డలు అన్నట్టు. ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకుంటే మనం ఎంత దేవుని బిడ్డలకు ఎలా మారిపోయామో అని. హల్లెలూయా. ఇప్పుడు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఏమండి, అది వారికి నీతిగా ఎంచబడితే ప్రభు రక్తమును ఆశ్రయించి రక్షణ పొంది ఒప్పుకున్నటువంటి మనము నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. ఆయన రక్తమును ఆశ్రయించడాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. అందుకైన పరిశుద్ధ రక్తము కార్చబడింది. ఎప్పటికీ నా రక్తము జీవము కలిగినదే, ఎప్పటికీ ఆశ్రయించిన వారిని నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను పత్రిక మొదటి అధ్యాయం యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం, లాస్ట్ 2 లైన్. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. నాతో పాటు చెప్పండి. అప్పుడు, అమ్మ మీకు వందనాలు తల్లి, నాతో పాటు చెప్పండి, మీరు చూడొద్దు ఇక. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. మనలను పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చేది ఏంటిదంటే యేసయ్య రక్తం. ఆమె ఎక్కడ ఎప్పుడు అంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. ఎవరితో? యేసయ్యతో. ఏంటిది ఆ సహవాసము? ఆయన మరణము వచ్చు వరకు ఈ కార్యము చేయమన్నాడు. ఈ సహవాసం ఏంటిదని అంటే, రక్షణ పొందిన బిడ్డలందరూ బలలో ప్రవేశించడం, అందరూ కలిసి ఒకే రెట్టుని, ఒకే రక్తమును, ఒకే పాత్రలో ఉన్నదానిని పానము చేయడం. దీనిని ఏమంటారు? సహవాసం అంటారు. హల్లెలూయా. ఈ సహవాసం ఎవరు కలిగి ఉంటారో, ఇదిగో ఈ సహవాసం ఎవరి ద్వారా పెనవేయబడి మిళితమై ఎవరిని ఆశ్రయించుచున్నామో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తము ప్రతి పాపముల నుండి మనలను, ఎప్పుడు అంటే సహవాసంలోనికి వచ్చినప్పుడు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము అని ప్రారంభించాడు కదండి. అప్పుడు అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నప్పుడు, ఈ సహవాసములో ఏకీభవించినప్పుడు ప్రతి పాపముల నుండి మనలను ఆయన రక్తము, చెప్పండి తల్లి, చెప్పాలి, పవిత్రులుగా చేస్తుంది. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాం, మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి మనలను సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన పాపము లేనివాడు. నీవు నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఎవరో నీ కోసం ఒప్పుకోవటం కాదు, ఎవరో నీ కోసం ప్రార్థన చేయడం కాదు, నీకు నువ్వే ఒప్పుకోవాలి. అయ్యా నా పాపం ఇదయ్యా, నా బలహీనత ఇదయ్యా, నాలో ఈ దుర్నీతి ఉందయ్యా, నీ రక్తముతో కడిగయ్యా, నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధి చెయ్యి ప్రభు అని మనం ఒప్పుకుంటే ఇవ్వండి, మన పాపములను క్షమించి పవిత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం చేస్తే కలిగే ప్రతిఫలం, పాపము వలన వచ్చే జీతము మరణం. ఒక వ్యక్తి నీతిమంతుడిగా మారాలంటే కోరుకుంటే ఏం చేయాలి? నీతిమంతుడిగా మారాలంటే ఏం చేయాలండి? ఆయన రక్తమును ఆశ్రయించాలి. ఆయన రక్తమును ఆశ్రయించాలి. 4-5 అధ్యాయాల్లో దీని గురించి వ్రాయబడి ఉంది. నీతిగా జీవించిన వారు పొందుకునే ప్రతిఫలం ఏమిటో 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు రాయబడి ఉంది. నీతిగా జీవిస్తే, పరిశుద్ధంగా కాపాడుకుంటే ఆయన మహిమనిస్తానన్నాడండి దేవుడు. ఆమె క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి
లేదు. 8వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంది. 9 నుండి 11 అధ్యాయాల్లో నీతిగా తీర్చబడిన వ్యక్తి ఏ మార్గంలో కొనసాగాలో, నీతిమంతుడు ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా దేవుణ్ణి ఆశ్రయించాలో, తన శరీరాన్ని తన ఆత్మను ఏ విధంగా కాపాడాలో 9 నుండి 11 అధ్యాయాల్లో రాయబడి ఉంది. 12 నుండి 16 అధ్యాయంలో యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీతిమంతునిగా తీర్చబడిన తరువాత చుట్టూ ఉన్న సమాజం పట్ల ఎటువంటి నీతి నియమాలు కలిగి జీవించాలో ఈ అధ్యాయాల్లో రాయబడి ఉంది. ఎన్నో అధ్యాయం నుండి 12 నుండి 16వ అధ్యాయం వరకు ఏమంటే దేవుని వలన, దేవుని రక్తము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడినటువంటి ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ సమాజంలో సంఘము వెళ్ళిపట్టి వారి పట్ల ఏ విధంగా నడవాలో, ఏ విధంగా విశ్వాసాన్ని కనపరచాలో, ఏ విధంగా నీతి క్రియలు కలిగి ఉండాలో, వారిని ఎలాగ విశ్వాసములో నడిపించాలో 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. సువార్త, రక్షణ, ఏమండి పరిశుద్ధత, ఏమండి ప్రాముఖ్యం ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యం మనము ఇతరుల పట్ల కలిగి ఉండాల్సినటువంటి మాదిరి గురించి, అంటే మహిమ గురించి. నీ మహిమను చూచిన బిడ్డలు ఏ విధంగా దేవుని సన్నిధికి నడిపించబడతారు. సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాడిని కాదంటాడు. సువార్త నమ్మిన వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీతిమంతులుగా తీర్చబడితే రక్షణ పొందిన వారు మహిమను పొందుకుంటున్నారు. మహిమను పొందుకున్న వారు మహిమ లేని వారిని రక్షణలోనికి నడిపించి, రక్షణ పొందుకునే వారిగా చేసి, వారిని బలపరిచి, వారికి నీ మహిమకరంగా జీవించే భాగ్యము నీ పట్ల, నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు అని చెప్పి ఈ సువార్తలో, ఈ పత్రికలో ఏమండి పౌలు గారు ఆ సంఘానికి రాచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి, విశ్వాసం, ధర్మశాస్త్రం, పాపము అందరూ ఏ విధంగా ఈ కార్యాలు ఏ విధంగా కొనసాగించాలో సువివరంగా దేవుడు రాయించాడు. ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన మాటలు: నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వసించాలి అంటే వాక్యము వినాలి. విశ్వసించాలంటే వాక్యం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆలీలు చెప్పిన మాటలను బట్టిగా, మనిషి సొంత నిర్ణయాలను బట్టి, సొంత ఉద్దేశాలను బట్టి, సొంత ఫిలాసఫీని బట్టి కాదు, అంటే సొంత సామెతను బట్టి, సొంత సలహాలను బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి జీవించాలి. ఆ విశ్వాసం ఎలా వస్తుంది మనకి? వినడం వలన. ఎవరి వలన? యేసుక్రీస్తు ప్రభువుని గురించి వినడం వలన, వాక్యం వినడం వలన. ఒకసారి నా వైపు చూడండి. నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆ విశ్వాసం, ఆ నీతిమంతుడు ఎలా కలిగి ఉంటాడు? వినడం వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే ఆ విశ్వాసం ద్వారానే బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసిస్తేనే నీతిమంతుడిగా మార్చబడతావు. ఏం విశ్వసించాలి? ఆయన రక్తము ద్వారా నేను నీతిమంతుడిగా మార్చబడతాను. ఆయన నా కోసం రక్తం కార్చాడు అని. హల్లెలూయా. నీతిమంతుడిగా మార్చబడితే మహిమపరచబడతావు. ఆమేన్ చెప్పండి ఒకసారి. మీ కుడి చేతి ఒకసారి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమండి? విశ్వాసం ఉండాలి. విశ్వాసమే నీతిమంతుడికి ఆధారము. ఆ నీతి ఎలా వస్తుంది? వినుట వలన వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసిస్తే నీతిమంతుడిగా తీర్చబడతావు. నీతిమంతుడిగా తీర్చబడితే, నీతిమంతుడిగా మార్చబడితే ఏమండి? హల్లెలూయా, మహిమ పరచబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు. మీరు వాక్యం వినండి చాలు. దేవునికి స్తోత్రం. చేయొద్దు. ఒకసారి ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతునిగా తీర్చబడితే మహిమ ఉంటుంది. ఈ ప్రాముఖ్యమైన విషయాల గురించి ఈ రోమా పత్రికలో పౌలు గారు రాశారు. ఇందులో ఉన్న వాక్యములు మనకెంతో విశ్వాసములు బలపరచడానికి, నీతిమంతుడిగా తీర్చబడడానికి, ఈ లోకంలో జీవించడానికి చాలా ఉపయోగకరమైనటువంటి వాక్యములు ఈ పత్రికలో రాయబడి ఉన్నాయి. ఈ వాక్యముల ద్వారా, ఈ మాటల ద్వారా దేవుడు మనలను బలపరచునుగాక. ఈ పత్రికలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు, మనకి ఏ శిక్ష విధి లేదు. యేసయ్యతో ఉంటే, దేవుని ఆత్మ కలిగి ఉంటే ఆయన బిడ్డలుగా మనం మార్చబడతాం. మనము దేవుని కుమారులమని ఈ వాక్యంలో రాయబడి ఉంది. మన కొరకు దేవుని ఆత్మ
ఏమండి, దేవుడు అడిగితే, ప్రార్థిస్తే ఆయన ఆత్మను అనుగ్రహించే దేవుడు, మనకు సమస్తమును మేలుగా మార్చగలిగిన దేవుడు. దేవుణ్ణి ప్రేమించిన వారి కొరకు మనలను ఏది వేరు చెయ్యలేదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనలను దేవుని నుండి, దేవుని నీతి నుండి, దేవుని పరిశుద్ధత నుండి, దేవుని మార్గంలో నుండి ఏది వేరు చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. కుటుంబీకులు వేరు చేసిన, అందరు విడిచిపెట్టిన దేవుని ప్రేమ నుండి ఏది మనలను వేరు చేయలేదు. ఆమేన్. వేరు చేయలేదు. లోకం మీద ఆశ ఉంటే నువ్వు వేరైపోతావు. నీకు ఆశ ఉంటే వేరైపోతావు. ఆశ ఉంటే దేవుని సన్నిధికి దూరం అవ్వవు. దేవుని మహిమను పొందుకోవాలన్న ఆశ, ఆరాటం నీకుంటే దేవునికి దూరం అవ్వవు, సహవాసానికి దూరం అవ్వవు. కానీ ఆశ కలిగిన వారిని మాత్రం ఏ బంధకము వేరుపరచలేదు, మరణము కూడా వేరుపరచలేదు. హల్లెలూయా. మరణము కూడా దేవుని ప్రేమ నుండి వేరుపరచలేదు. మరణించినా గాని దేవుని రాజ్యములో దేవునితో కూడా ఉండగలిగిన కృప దేవుడు మనకిస్తాడు. ఆమేన్. అట్టి కృప మనందరికి దేవుడిచ్చును గాక. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. విశ్వాసం కాపాడుకుందాం. విశ్వాసము చేత నీతిమంతులుగా తీర్చబడదాం. విశ్వాసము కలిగి ఏమండి నీతిని పొందుకుందాం. విశ్వసించి అనేక మంది విశ్వసించి మహిమను పొందుకుందాం. ఆ మహిమను అందరికీ పరిచయం చేద్దాం. అందరినీ మహిమలోనికి నడిపించుదాం. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. కన్ను మూసుకున్నట్లయితే మోకరించగలిగిన వారు మోకరించండి. యేసయ్యా, నీతిగా బ్రతుకుతానయ్యా, పరిశుద్ధతను కాపాడుకుంటానయ్యా, నీ స్వార్థ ప్రకటించడానికి ప్రభువా నేను సహకరిస్తాను తండ్రి. నా వంతు ప్రయాస నేను పడతానయ్యా. నా పేరు జీవ గ్రంథమందు రాయబడాలయ్యా. నువ్వు నడవవసరలా, నువ్వు పరుగులెత్తవసరలా, నువ్వు వెళ్ళకపోతే వెళ్ళేవారినన్నా పంపించమన్నాడు దేవుడు. పరిచర్య చేసే వాళ్ళకన్నా సహకరించు. స్వార్థ పనిలో నీ వంతు, నీ సహాయం నువ్వు చెయ్యి. నాకు పట్టలేదులే, నాది కాదులే అన్నట్టు ఉండవాకు. వీలైతే 12 నుండి 16 వచ్చిన అధ్యాయాలు మీరు చదవండి. నీతిమంతుడు ఏ విధంగా ఇతరుల పట్ల ఎలా నడుచుకోవాలో అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. నీ బాధ్యత ఏంటో, నీ పని ఏంటో, నువ్వు చేయాల్సిన క్రమం ఏంటో అక్కడ రాయబడి ఉంది. ప్రార్థించి, యేసయ్యా ఇది నీ కృపయ్యా, నీ కృప వలననే నేను నీతిమంతుడిగా తీర్చబడుతున్నాను. ఎవడు నీతిమంతుడు లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతా ఉంటే